సయోగోద్భవాం ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजितावसुरैः भूयासु पुरुषोत्तमाम्बुजपः श्रीकन्दराश्रेयसे गुणगुण नడిచేటి గున్నాయేను కెరుక దుక్కులు దున్నేటి దున్నాకే మెరుక జ్ఞాని కెరుక జ్ఞాని మలుగు జ్ఞాని కెరుక వానాకాల మురుటు వనము కోయిలా కెరుక వానాకాల మురుటు వనము కోయిలా కెరుక కంపా చెట్టులా ఉండే కాకి కెరుక జ్ఞాని కెరుక జ్ఞాని మలుగు జ్ఞాని కెరుక నానా రుచులన్నీ నాలుక కెరుక నానా రుచులన్నీ నాలుక కెరుక వంటశాలలా ఉండే గంటే కెరుక జ్ఞాని కెరుక జ్ఞాని మలుగు జ్ఞాని కెరుక. ఇలాంటి అద్భుతమైన తత్వగీతాలను అందించినటువంటి తెలంగాణ తొలి వాగ్గేయకారుడు, తెలంగాణ తొలి దళిత కవి దున్న ఇదాసు పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ లొంక క్షేత్రంలో ఈరోజు లొంక ఆంజనేయ స్వామి మీద భోగాపురం అంజనేయుడు గారు అని చెప్పి భీమయ్య పంతులు గారి శిష్యుడు ఇక్కడికి పెద్ద మనిషి ఎప్పుడు వచ్చేవాడు. అద్భుతంగా గురువు పైన ఈ లొంక ఆంజనేయ స్వామి పైన చక్కటి కీర్తనలు మంచి గొంతుతోటి చాలా సరళంగా సౌమ్యంగా ఆలపించేవాడు. అట్లనే రాములు అక్కడి నుంచి అదే గ్రామం నుంచి వచ్చినటువంటి రాములు కూడా గోలపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి రాములు కూడా కొన్ని మంచి కీర్తనలు రాశారు. వాళ్ళిద్దరు రాసినటువంటి కీర్తనలో పాటుగా నర్సిరెడ్డి గారు ఒకటి రెండు దాంట్లో చేర్చి ఇంకొంతమందిని కొన్ని చేర్చి లొంక ఆంజనేయ స్వామి మీద మంచి కీర్తనలు పుస్తకంగా ముద్రించారు. ఈ కార్యక్రమంలో మనం భోజన ప్రసాదం ఎంత ముఖ్యమైనదో ఈ జ్ఞాన ప్రసాదం కూడా అంతే ముఖ్యమైన ఆలోచించండి. ఎందుకంటే తింటే తెలిసేపే తరిగిపోతుంది, జాఫర్పల్లి దాటగానే దాని పని అయిపోతుంది, వింటే జీవితాంతం మెదడులో ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి కీర్తనకారులు ఈ తెలంగాణలో పుట్టారంటే ఒక రాకమచర్ల వెంకటదాసు, ఒక మల్కిదాసు, ఒక వేపూరి హనుమద్దాసు, ఒక మన్నెకొండ హనుమద్దాసు, ఒక పల్లా నారాయణాచారి, ఇట్లా మొత్తం 350 మంది కీర్తనకారులు ఈ తెలంగాణ గడ్డ పుట్టి ఈ దేశంలో ఆధ్యాత్మిక ధార్మిక సాంప్రదాయాన్ని కాపాడేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. దేహాభిమాన పాశేన శిరం బస్వసి పుత్రంగా బోధోహం జ్ఞాన ఖడ్గేన తల్లి కృత్య సుఖీ భవ అంటాడు అష్టావక్రుడు. ఈ దేహం అనేటటువంటి భ్రాంతిని జ్ఞానం అనేటటువంటి ఖడ్గం చేత ఛేదించు ఓ జనక మహారాజా అని వేదాంతంలో చెప్పినటువంటి వేదాంత వాక్యాన్ని ఒక సామాన్య కీర్తనకారుడు దేహము శాశ్వతము కాదు దేవుని నమ్ముకోవలెను మోహమందే మునుగవలదయ్యా ఓ తులసీదాస అంటాడు. ఈ దేహమే శాశ్వతమని అనుకున్నాడు అందరూ. నేను ఇంత బలవంతుని, నేను ఇంత పెద్ద కులపోని, మా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, మా నాయన మాజీ ఎంపీటీసీ, మా నాయన మాజీ సర్పంచ్, మాకు ఇన్ని పైసలు ఉన్నాయి, మేము ఇట్లాంటి వాళ్ళం అట్లాంటి వాళ్ళం, మనకు మనం చెప్పుకొని ఈ శరీరాన్ని ఒక పెద్ద బంగ్లా లాగా చేసిపోయినాం. కానీ లోపల ఉన్నటువంటి మనస్సును దాన్ని నియంత్రించేటటువంటి పని చేయక అంత ప్రాపంచిక వ్యామోహంలో మునుగుతున్నటువంటి ప్రజలను జ్ఞానం వైపు మళ్లించేటటువంటి ఈ కీర్తనలు. ఓ రాజకీయ నాయకుడు చచ్చిపోయినట, చచ్చిపోతే ఎమలో కనిపోయినట, పోతే ఆయన ఏమో మళ్ళీ కనిపించదా అన్నాడు. సరే మంచిదనంట. ఒక్కసారి చూస్తే వాని శివయాత్ర మొత్తం 3 కిలోమీటర్ల మంది అంటున్నారట, అందరు చూసుకున్నాడట. వాడు అన్నాడట, అబ్బబ్బబ్బబ్బా ఎంతమంది వచ్చిరేమన్నా శివయాత్రకు, ఈ సంగతి తెలిస్తే 3 ఏళ్ల ముందే చచ్చిపోతుంటాడు. మనకు సంసారం వ్యామోహం కీడు వరకు ఉంటుంది కాబట్టి దైవత్వం యొక్క స్మరణ సరిగ్గా జరగదు. ఆ దైవత్వ స్మరణ జరిగించడానికి దేశంలో గొప్ప గొప్ప మహానుభావులు వాగ్గేయకారులు మొత్తం దేశం అంతా, ఒక మహారాష్ట్ర ఒక తుకారాం, ఒక మీరాబాయి, ఒక సక్కుబాయి, ఒక జ్ఞానదేవ్, ఒక జ్ఞానిబాయి, పండరాపూర్ మొత్తం పండరి భక్తులు అద్భుతమైనటువంటి పండరి కీర్తనలు చేశారు. అట్లే మీరు కేరళకు పోతే నారాయణ గురు, అక్కడ పైకి పోతే నరసింహేత, బెంగాల్ పోతే చైతన్య మహాప్రభు, కాశ్మీర్ పోతే లల్లాదేవి, అస్సాం పోతే శంకర్ దేవ్, మన రాయలసీమ ప్రాంతం పోతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. కన్న కొడుకుల కన్న మిన్నను కక్కడిని తానాదరించను మతమును తులనాడి సిద్ధున కచల తత్వము నెరుకపరిచెను అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందల గాసినాడట శుద్ధిపాడిసె వట్టి కమ్మరి వృద్ధిలో జీవించగాని మఠములను నెలకొల్పి జనులను
మహిమలతో భ్రమ పెట్టలేదు వీరబ్రహ్మము యోగిలోరన్న నిరతము శ్రమతే జగతత్వము నేర్పెగదరన్న. అట్లాంటి పోతులని వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఈ ప్రపంచంలో అంతా ఉన్నదంతా బ్రహ్మమయం తప్ప ఇంకేం లేదు. నీ లోపల నా లోపల అందరిలో బ్రహ్మం ఉన్నాడని 32,000 కీర్తనలు రాసినటువంటి అన్నమాచార్యుడు. ఇట్లాంటి వాగ్గేయకారులంతా మొత్తం మన దేశంలో ఈ ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడినటువంటి మహనీయులు. అదే సంధానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి లోపలికి వచ్చేటటువంటి 2 భక్తులు సంకలనం చేసినటువంటి ఈ చిన్న పుస్తకం. ఈ పుస్తకాన్ని మనం ఉన్నా లేకున్నా ఇవాళ మన శరీరాలు ఉండవచ్చు లేకపోవచ్చు. మన పక్కనే రాఘవచంద్ర వెంకటదాస్ గారు ఉన్నారు. 120 ఏళ్ల కింద అద్భుతమైనటువంటి కీర్తనలు రాసిన ఆయన. మరి అలా ఆయన ఉన్నాడా? కానీ లేడు. కానీ ఆయన 500 కీర్తనలు ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతంతో వాడుకుంటున్నారు. అట్లే మనం వేపూరు హనుమంతదాస్ కలపూరు దగ్గర పుట్టిన ఆయన. బుడకుండు శివ పూజ చేసిన బుద్ధిమంతుడగునా, బుడకుండు శివ పూజ చేసిన బుద్ధిమంతుడగునా, ఘన కళ్ళమేసి నువ్వు ఎంత కుంజినా గాడిది గుర్రమగునా. ఇట్లాంటి అద్భుతమైనటువంటి పాటలు రాసిన ముదిరాజపురంలో పుట్టిన అంత గొప్ప వ్యక్తులు మన తెలంగాణ ప్రాంతం అంతా నిండి ఉన్నటువంటి మహానుభావులు. వాళ్ళ యొక్క జీవితాల్లాగానే వీళ్ళు జీవితాలు తరించాలని ఇంత మంచి కీర్తనలు అందించినటువంటి రాములు గారికి, తొగపురం అంజిరెడ్డి మన ముందర లేని స్వర్గస్థులై ఉన్నాడు ఆయన. అలాంటి అంజిరెడ్డి గారికి వాళ్ళ కీర్తనలు రాసినటువంటి ఆ పెద్దలు వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం. కొద్దిసేపు సమయం అందరికి ఆకలి అవుతుంది. ఈ ప్రపంచంలో ఇంకా ఏది కనబడదు. ఎవడు అడ్డం వచ్చినా సరే వాడు సర్పంచ్ ఉండని, పెద్ద మనిషి ఉండని, ఎవడని దాన్ని మించినటువంటి విప్లవం ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి వాడు అన్నాడు సభ జరుగుతుంది ఇట్లా ఆయన ఒకటే హరికథ ఎగిరేది చెప్తున్నాడ. అందరు లేచిపోయారంట, ఒకడు అట్లే కూర్చున్నాడ. ఇది చెప్పడానికి చాలా సంతోషం అనిపించిందంట. అదే బలబాగింటారు అబ్బా వానున్న నిలబడింటారు అని వాడిని అన్నాడంట. ఏమైనా హరికథ నీకు ఎంత బాగా నచ్చిందంటే, ఏం లేదు సార్ నీకు ఇండేసిన శాప నాదే ఉంది జల్దిస్తే తీసుకొని వాటి సమయం ఎంతసేపు అయినా మీతో మాట్లాడుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి కీర్తనలు రచించినటువంటి పెద్ద చప్పట్ల ద్వారా శుభాభినందనలు తెలియజేస్తాను. దేనికేమికి ఎవరైనా పెద్ద మనుషులు రాదు పడేదా ఒక్కడ ఉంటే మొత్తం పరిగెత్తగానే ఉంటుంది. ఇస్తారు తర్వాత ఇస్తారు. నిలబడి అంతే దావే పడే దారే రంగయ్య లేడా? సర్పంచ్ మహేష్ సర్పంచ్ లేరా? పట్టుకోండి చప్పట్లు కొట్టండి సార్. జర పుణ్యం వస్తుంది అందరు కొట్టండి. మంచి बोलो सद्गुरुनाथ महाराज की जय, आंजनेय स्वामी महाराज की जय, महाराज की जय। మారండి బొట్టు పెట్టు ప్రసాదానికి గురుకులకి జై సద్గురునాథ మహారాజ్ కి జై। దంపతులు ఆమె పేరు చెప్పాలను జై సద్గురునాథ మహారాజ్ కి జై। శ్రీలతమ్మ గారు दारम कोटी कर इधर अच्छा इधर माना बड़ा है दाम ఏమన్నా పట్టుకో అమ్మ తల్లి
जय सद्गुरुनाथ महाराज की जय। पढ़े लिखे अरे నువ్వంతా మూల కడతావు నీవే సంపాదకుడు చప్పాలు కట్టుకోటండి పడేలా తప్పే నేను చేతికి ఇస్తే అవకాశం కప్పండి కప్పండి సన్మానం అది వేసుకున్నాం. బాబు గారు మా కోరికల నుంచి ఇప్పుడే వచ్చినటువంటి గణేష్ గారి ఆయన ఒక పురోహితుడు, ఒక కవి, ఒక గాయకుడు, ఒక మంచి శాస్త్ర పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. లొంక క్షేత్రంలో ఉన్నటువంటి ఈ లొంక ఆంజనేయుని గురించి 120 పద్యాలు ఈశ పద్యాలు రాసి లొంగతిచ్చినటువంటి మహానుభావుడు సద్గురునాథ భగవానికి ముగింపు వాక్యాలు చెప్పండి. ఆశీర్వాద ప్రసంగం అంటారు. ఆశీర్వాదం ఎంత అయిపోయింది ఏం లేదు రాజేంద్ర గారు. ప్రపంచంలో భగవత్ అనుగ్రహం పొందడానికి ప్రధానమైన మార్గాలు భగవద్గీతలో 3 మార్గాలు తెలియజేశాయి. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. భక్తి యోగంలో మనకు మొట్టమొదటి శ్రవణం, కీర్తనం, విష్ణు అని. మొట్టమొదటి శ్రవణం వినడము, రెండవది అనడము అంటే మనం వచనంలో గోవింద అంటున్నాం, లేదా పాటల్లో పద్యాల్లో ఏ విధంగా చెప్పుకోవచ్చు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర కృష్ణామి నారద అనేది మనకు అంటే భగవంతుడు గానప్రియుడు. అందుకనే భగవద్గీతలో కూడా వేదానం సామవేదమే, వేదంలో సామవేదము భగవంతుడు అని. భగవత్ ప్రతిరూపం సామవేదం. సామము అంటే సామ్యము, సామమైన ప్రతి గానము అని అర్థం. ఎక్కడైతే గానం జరుగుతుందో, గానము అంటే హరికి భగవంతుడికి ప్రాణం. అందుకని అన్నమాచార్యులు, రామదాసు, పురంధరదాసు ఇలాంటి వాళ్ళన్నీ కూడా సంకీర్తనాచార్యుల కొరకై భగవంతుడు అల్ల నుండి ఇలా తిరిగి వచ్చాడు. ఇక్కడే ఉన్నటువంటి రామచర్య ఇలాంటి క్షేత్రాలు. అదేవిధంగా ఇక్కడ కూడా లొంకపై ఆ భీమయ్య పంతులపై అభిమానంతో ఈ రాముడు గారు అతడు ఒక లొంకాంజనేయ స్వామి పైన కీర్తన రాసి వాటిని కొంత చూడమని పరిశీలించి చేయడం నా అదృష్టము. కానీ ఒత్తిడి ఎంతైనా నేను పరిశీలించవచ్చు, కానీ నేను పరిశీలించిన దాన్ని వాళ్ళు అంగీకరించడాన్ని వాళ్ళ గొప్పతనం. నేను చూడవచ్చు, కానీ మేము అనుకున్న దాన్ని అంగీకరించి కబుదయంతో వాటిని ముందుకు తీసుకొని వెళ్ళారు. కవులు ఎన్నైనా కావ్యాలు రాయవచ్చు, సుజనులెల్లను మెచ్చంగా సుందరంగా దాత ముందుకు వచ్చి ధనము కోట కృతికి ఏర్పడు నిజ ఆకృతియునాడు. ఒక గ్రంథము బయటికి రావాలంటే ఒకటి వ్యయము, ప్రయాసం కావాలి. అలాంటి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు ఈ లొంకకు ఈ గ్రంథం ద్వితీయ గ్రంథంగా మీకు ఇలా అందిస్తున్నాడు. పుస్తకంలోని చదువు మస్తకంలో రావాలి అంటే పాటలో పద్య రూపంలో ఉంటే, ఒక రాజు చనిపోతే ఆయన ప్రతిరూపం విగ్రహంలో ఉంటుంది. కానీ ఒక కవి యొక్క కావ్యము హృదయం వ్యక్తుల యొక్క మనస్సు లోపల ఉంటుంది. ఇది కవి యొక్క గొప్పతనం. రాజు మరణిస్తే ఒక తార గగనానికి ఎక్కుతుంది, కవి తీస్తే ఒక తార ప్రకాశిస్తుంది అని గురం చేస్తున్నటువంటి మాటలు. కాబట్టి ఇలాంటి కవిని, ఆ కావ్యాన్ని ప్రోత్సహించి ఒట్టే తీసుకొని వెళ్ళకుండా వాటిని చదివి నేర్చుకొని వాటి ద్వారా భగవంతుని ఆలపిస్తే, ఇతరులు ఆలపిస్తే వాటికి ప్రాణము, తర్వాత ఈ గానము, ఇవి
మనిషికి కవికి గొప్పతనాన్ని చూసేది. మనిషి ఆచరించే పంచరకాలలో ఒకటి స్నానము, రెండవది గానము, మూడవది ధ్యానము, నాలుగవది జ్ఞానము, ఐదవది గానం. అందుకని రెండవదైనటువంటి గానానికి ప్రియుడైనటువంటి రాముడు గారు అతని సంగీత హార్మోని తబలా రెండు కూడా ఆయన ప్రసిద్ధి. కాబట్టి ఎక్కడ లయ తాళం తిరగకుండా వాటిని ఏడ్చి పూర్తి రాసి ఈరోజు పుస్తకాన్ని విడుదల చేసినందుకు. రెండవది ఈరోజు ఇంతకుముందే ఒకసారి అనుకున్నారు, కారణం భగవత్ సంకల్పం, నరుని తలుపు నటన, ఈశ్వరుని తలుపు ఘటన. ఈరోజు వాల్మీకి జయంతి, పైగా పున్నమ, శరత్ పున్నమ అంటారు. అలాంటి పున్నమ రోజు మంగళకరమైనటువంటి మంగళవారం ఇంతమంది భక్తుల యొక్క సమక్షంలో ఈ పుస్తకం రిలీజ్ కావడం, ఈ పుస్తకాన్ని భాస్కర్ యోగి లాంటి వాడు వచ్చి ఆవిష్కరించడము ఈ యొక్క పూర్వజన్మ సుకృతం ఆయనది అనుకోవచ్చు. అలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం, నాకు అదృష్టము యొక్క పరిచయ భాగ్యం కలగడము, ఈ రాముడు గారి యొక్క సంకల్పము, తర్వాత ఈ ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలకు, తర్వాత ఈ పుస్తకాన్ని వ్యయప్రయాసపరిచి నిగ్రహం చేసినటువంటి వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవుకుంటున్నాను. జై శ్రీరామ్. చైతన్యం పవనం వనం వనవనం మాయావనం వామనం మాయావాలధువం ధవధువం మాయాధవం మాధవం నిత్యం సారథరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భువం భవభువం భావం భువం ఉచ్యతే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి కేంద్రయుగ్మం స్మరామి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో సజ్జనా సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణా సంతు పుత్రిణా సంతు పౌత్రిణాం అదనా సదనా సంతు జీవంతు శరదాం శతాం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.